ఆయన సినిమా చూసి ఇప్పుడే వస్తున్నాము. మాతో పాటు నువ్వు కూడా చూసావు. చూశాను. నీకు ఏమైతే ఫీల్ కలిగిందో నాకు అదే కలిగింది. సినిమా చాలా బాగుంది. అందరూ చూసి ఎంకరేజ్ చేయండి. ఓకే. హాయ్ బ్రో, హలో హాయ్. ఎలా ఉంది మూవీ? అబ్బా అబ్బా భయ్యా, ఇప్పుడే రాక్షస సినిమా చూశాను భయ్యా. భయ్యా నా జీవితంలో ఇంతవరకు ఇలాంటి సినిమా చూడలేదు భయ్య. నేను హీరో నరకుతున్నాడు భయ్య, ఒక్కోనే తలకాయలు మెడకాయలు కింద పైన ఎక్కడ పడితే ఎక్కడ పరుస్తున్నాడో, ఎక్కడ లేపుతున్నాడో, ఎక్కడ రోపుతున్నాడో ఏం అర్థం కావట్లేదు సినిమా. నా జీవితంలో ఇంతవరకు ఇలాంటి సినిమా డైరెక్షన్ చూడలేదు అసలు నేను. ఫస్ట్ టైం భయ్యా, జీవితంలో ఫస్ట్ టైం చూస్తున్నా. ఈ సినిమా ఖచ్చితంగా రేపటి కాల 1000 కోట్లు గ్యారంటీ పక్క. ఈ సినిమా నిజం భయ్య, పక్క 100%. జై రాక్షస. ఆయన మినిమం డిగ్రీ ఉండాలి. మరి ఈ సినిమా చూసిన వాళ్ళకి ఏముండాలి? డిగ్రీ సరిపోదు, పీజీ చేసిన వాళ్ళకి కూడా పీజీలు ఎగిరిపోతాయి. ఓకే. ఏం లేదు, లోపల కూర్చొని పట్టుకోవాలా, అట్లా ఉంది. సో జనరల్ గా ఆర్జీవి రక్త చరిత్రతో భయపెట్టిండు. ఓకే. ఆయన కంటెంట్ లో పోతుండే మొత్తం భయమైంది నాకైతే. అసలు ఇంతవరకు ఎన్నో సినిమాలు చూసినా గానీ ఈ రకంగా ఎంత బాత్రూమ్ కూడా బయటికి పోలే, అట్లా భయపెట్టిండు. సినిమా చాలా బాగుంది, హీరో చాలా బాగా చేశారు, మ్యూజిక్ కూడా చాలా బాగుంది, అందరూ డైరెక్టర్ గారు అందరూ చాలా బాగా చేశారు. కానీ ఫ్యామిలీకి రీచ్ అవుతుంది మూవీ అయితే, చాలా ఎక్సలెంట్. సో సినిమాలో మ్యూజిక్ కానీ సాంగ్స్ కానీ అంతా చాలా బాగున్నాయి, అసలు అన్ని హైలైట్, చాలా బాగుంది. అది సారికి రొమాంటిక్ హీరో గారికి లేనప్పుడు వాళ్ళకి ఆయన కళ్ళల్లో పవర్ అంతా సూపర్ వేరే వాళ్ళకి ఇచ్చారు. కానీ ఈయనకి ఇస్తే కొంచెం ప్రాబ్లం అయ్యేది. కానీ ఈయనకి అంతా కోపము, ఆయన పగ తీర్చుకోవాలని ఆలోచన. ఆయన ఎంటర్ అయ్యేటప్పుడు మాత్రము మ్యూజిక్ వస్తుంది, సూపర్ ఉంది మ్యూజిక్. అది ఆయన మ్యూజిక్ బాగా చేసింది, అది బాగా నచ్చింది. ఆయన వాళ్ళ చెల్లి కోసం ఎంత చేసినారు డైరెక్టర్ సార్ చేయడం చాలా సూపర్ ఉంది, బాగా హిట్ అవుతుంది. హాయ్ అండి, రాక్షస సినిమా ఇప్పుడే చూసాను. చాలా చాలా బాగుంది, ట్విస్ట్లు బాగున్నాయి, ఆర్ఆర్ బాగుంది, డైరెక్షన్ బాగుంది, జూనియర్ ప్రభాస్ గారి యాక్టింగ్ ఇంకా బాగుంది. ఆ రాక్షస అంటే పేరులోనే నాకు అర్థమైపోయింది. ఏంటంటే అన్యాయం ఎక్కడ అన్యాయం జరిగితే అక్కడ హీరో ప్రత్యక్షం అయ్యేసి చంపుకుంటూ పోతాడని చెప్పేసి నాకు అర్థమైపోయింది. నిజంగా నేను ఒకటే చెప్తున్నాను భద్రా గారు, ఏంటంటే ఇలాంటి వారు ప్రపంచంలో ఒక్కరుంటే చాలా మంది ఆడపిల్లలకు అన్యాయం జరగకుండా కాపాడుకోగల ఒక మెసేజ్ అనేది దీంట్లో సూపర్ గా పెట్టారు. టోటల్ గా మూవీ చెప్పాలంటే 100% చాలా బాగుంది. నాకు నిజంగా రియల్ లైఫ్ లో కూడా ఇలాంటి వారు ఒకరు ఉంటే బాగుంటది. సినిమా మాత్రం మంచిగా ఉంది. నరకుడు మాత్రం రపా 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 నరుకుతూనే ఉన్నాడు హీరో అయితే. డైరెక్షన్ మంచిగా ఉంది. మూవీ కాన్సెప్ట్ కూడా మంచిగా తీసుకొని హీరో. చంపుకోవడం వరకు, ఆ అమ్మాయిని హెల్ప్ చేయడం వరకు, అక్కడ వరకు అయితే మంచిగా చేసిన మూవీ. కన్వే విషయంలో స్టోరీ ఓరియంటెడ్ మూవీ. సో ఫస్ట్ షో అయిపోయింది. సో హౌ యు ఫీల్ సార్? చాలా అంటే చాలా సంతోషంగా ఉంది. మా డైరెక్టర్ గారు పడ్డ కష్టానికి ఈ రోజు మాకు అందరికి ఏంటంటే ఈ ఫస్ట్ షో పడంగానే ఆ ప్రతిఫలం అనేది కనబడుతుంది థియేటర్ లో. సో మేము ఎలా అయితే ఎక్స్పెక్ట్ చేసాం దానికంటే బాగానే వచ్చినట్టు అనిపించింది మాకైతే. సో ఆడియన్స్ మరి ఎలా రియాక్ట్ అవుతున్నారు, బట్ థియేటర్ లో చూస్తుంటే సమ్ టైమ్స్ విజిల్స్ కూడా వేశారు. మరి చూడాలి వాళ్ళకి స్పందన ఏంటి అనేది. సో హౌ యు ఫీల్? ఎలా ఉంది? ఫస్ట్ షో చాలా అయిపోయింది. చాలా చాలా బాగుంది. అందరి దగ్గర నుంచి ఏంటంటే కథలో చాలా ట్విస్ట్లు ఉండేసరికి బయటకు వచ్చేసరికి ఇంటర్వెల్ తర్వాత అసలు చాలా బాగుంది. రెస్పాన్స్ వస్తుంటే చాలా హ్యాపీగా ఉంది. చాలా బాగుంది సినిమా అయితే. మ్యూజిక్ కూడా బ్యాక్గ్రౌండ్ స్కోర్ చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. మ్యూజిక్ మధ్యలో థీమ్ చాలా కనెక్ట్ అవుతుంది. అవునవును Audience కూడా చాలా మంది బాగా connect. అవును. మ్యూజిక్ ఒకటి, ఎడిటింగ్ ఒకటి సినిమాకి చాలా చాలా ప్లస్. రీకలెక్ట్ అవుతూ ఉంటుంది ఎడిటింగ్ లో కూడా, చాలా బాగుంటుంది. అండ్ మ్యూజిక్ డైరెక్టర్ గారు పార్ట్ 2 కోసం పార్ట్ 2 ఉందండి. ఖచ్చితంగా సినిమా చూడండి అందరూ. థ్యాంక్ యూ. మీరందరూ అంటే ఆ క్యారెక్టర్ ని ఎంజాయ్ చేశారా? చూసిన ఆడియన్స్ దయచేసి అంటే నేను చేసే రిక్వెస్ట్ ఏంటంటే, మీరు చూశారు కదా చాలా మంది, మీకు కానీ నచ్చితే దయచేసి బాగుందని ఒక్క మెసేజ్ మీ ఫ్రెండ్స్ షేర్ చేయండి, ఒక 5 షేర్ చేయండి చాలు. నచ్చితే షేర్ చేయండి, నచ్చకపోతే వదిలేదు ప్లీజ్. చాలా బాగుంది సార్, తప్పకుండా అందరి దగ్గర నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది. సో బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ ఉన్న 2 బిట్ సాంగ్స్ ఉంటాయి, అవి కూడా చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. ఒక పెద్ద సినిమా తరాలో విజువల్స్ కానీ, డైరెక్షన్ కానీ, ఆర్టిస్టులు కానీ, మ్యూజిక్ కానీ, సో అంతా చాలా బాగా వచ్చింది. క్రెడిట్ అంతా డైరెక్టర్ గారిది. తను 1 man షో లాగా అన్ని దగ్గరుండి చూసుకొని చాలా బాగా చేసుకున్నారు. తప్పకుండా ఆదరణ మంచిగా ఉంటే సెకండ్ పార్ట్ కొంచెం లీడ్ ఇచ్చారు. సో తప్పకుండా సినిమా చూసిన వాళ్ళందరూ ఎంజాయ్ చేస్తారు. తప్పకుండా సినిమా చూసి సినిమాని ఆదరించాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.
బాగుంది, అందరం చాలా కష్టపడి చేశాం. ఆ, అందరికంటే ఎక్కువ డైరెక్టర్ గారు బాగా కష్టపడ్డారు సినిమాని అవుట్పుట్ తీసుకురావడానికి. బిగినింగ్ టైంలో అంటే ఇది కొంచెం లాంగ్ బ్యాక్ జరిగింది మూవీ, అప్పుడు బాగా కష్టపడ్డాం అందరం కలిసి. అంటే అప్పుడు నా కెరీర్ బిగినింగ్ అది, ఇప్పుడు 5-6 మూవీస్ చేస్తున్నా. సో అప్పుడు నాకు హెల్ప్ అయింది, అంటే నాకు ఎడిటింగ్ పరంగా, అంటే నేను ఈ వర్క్ చూపించుకొని ఇంకో ప్రాజెక్ట్ తీసుకోవడానికి